హాయ్ అండి, వెల్కమ్ టు మై వెంకట్ ఛానల్. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం తెలుసుకుపోయే అంశాలు ఏంటంటే, ఎవరి హరిదాసులు, సంక్రాంతి నాడు ఈ సాంప్రదాయం ఎలా వచ్చింది, మన దగ్గర తీసుకున్న బియ్యం డబ్బులు ఏం చేస్తారు, వీరు ఏ దేవునికి ప్రతినిధులు అనే అంశాన్ని తెలుసుకోబోతున్నాము. సంక్రాంతి నెలలో మనకు కనిపించే గొప్ప సాంప్రదాయాల్లో ఒకటి హరిదాసు గానం. తెల్లవారుతూనే ప్రత్యక్షమయ్యే హరిదాసులు చెంగు విడువరా కృష్ణ నా చెంగు విడువరా, అందముగా ఈ కథ వినరే రజతాచల సదన అంటూ తలపై అక్షయ పాత్ర, ఒక చేతిలో చిడతలు, మరో చేత్తో తంబూరా మీటుతూ శ్రీకృష్ణ లీలామృత గానాన్ని కీర్తిస్తూ గ్రామ వీధుల్లో సంచరిస్తారు. పూర్వం పల్లె పట్టణం తేడా లేకుండా తెల్లవారుజామునే ముగ్గులు వేసే సమయానికే పురవీధుల్లో హరినామ గానం చేస్తూ వివిధ కీర్తనలతో హరిదాసులు అలరించేవాళ్ళు. ఇళ్లల్లోని వారు ఇచ్చే ధనధాన్యాలను స్వయం పాకాలుగా స్వీకరించే సాంప్రదాయాలను నేటికి కొనసాగిస్తున్నారు. హరిదాసు అనగా పరమాత్మకు సమానము. మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించేవారే హరిదాసులు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధనధాన్య వస్తు దానాలను స్వీకరిస్తారు. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా వారి శిరస్సుపై ధరించే పంచలోహ పాత్రగా భావిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావై పఠించి అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు. అక్షయ పాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి అక్షయ పాత్రను దించుతుంది. శ్రీకృష్ణుడికి మరో రూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొప్పెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. హరిదాసు పేద ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉత్తరాలతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టం అంటారు పెద్దలు. అందుకే గ్రామాల్లో హరిదాసులు వస్తున్నానంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయ పాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీ మహావిష్ణువుకు బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు. వీధుల్లో తిరుగుతూ విష్ణు కీర్తనలు ఆలపిస్తుంటారు. చిడతలు తంబూరా గజ్జలను లయబద్ధంగా కదిలిస్తుంటారు. శ్రీరామదాసు రచించిన పాటలను ఆలపిస్తారు. సంక్రాంతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు హరిదాసులు వీధుల్లో ఇంటింటికి తిరుగుతుంటారు. హరిదాసు చిడతలు వాయిస్తూ వీధుల్లో తిరుగుతున్నప్పుడు భిక్షం అడగరు. ఎవరైనా దానం చేస్తేనే తీసుకుంటారు. అలాగే వీరు వెనక్కి తిరిగి చూడరు. ఇల్లు దాటి ముందుకు వెళ్ళారంటే ముందుకే నడుస్తూ వెళ్తారు. వీధుల్లో తిరుగుతున్నంతసేపు విష్ణు కీర్తనలు చేస్తుంటారు. ఎవరితోనూ ఎలాంటి మాటలు మాట్లాడరు. ఇంటి ముందు నుండి హరిదాసు వెళ్తున్నప్పుడు ఆయన కాళ్ళు కడిగి ఆయన ఆశీస్సులు పొందుతుంటారు. ఎవరైనా బియ్యం డబ్బు ఇస్తే పాత్రలో వేసేందుకు వీలుగా కిందకి వంగుతాడు. సంక్రాంతి వేడుకలు ముగిశాక హరిదాసులంతా భద్రాచలంలో సమావేశం అవుతారు. వారికి ఇచ్చిన బియ్యం డబ్బుతో భద్రాచలం ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేస్తారు. హరిదాసు వేషధారణలో ఉన్నంత వరకు వారు రాత్రిపూట రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు. హరిదాసులు భిక్షగాళ్ళని చాలామంది తప్పుగా అనుకుంటారు. కానీ హరిదాసులు ప్రత్యేకమైన కారణంతో వీధుల్లో తిరుగుతుంటారు. సంక్రాంతి పండుగ రోజున అందరూ భగవాన్ నామస్మరణ చేయాలని, అదే వినాలని, భగవంతుడి కృపకు పాత్రలు కావాలన్న ఉద్దేశంతో విష్ణు కీర్తనలు చేస్తూ వీధుల్లో తిరుగుతుంటారు. హరిదాసులు ఎవరిని భిక్షం అడగరు. వేస్తే తీసుకుంటారు. తీసుకున్న భిక్షను కూడా వారు అన్నదానానికి ఉపయోగిస్తుంటారు. ఇదేనండి పూర్తిగా మనం హరిదాసుల గురించి పూర్తిగా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి మీకు. ఇదే మనకి సంక్రాంతికి హరిదాసులకు ఉన్న సంబంధం అండి. వీరు శ్రీ మహావిష్ణువుకి శ్రీకృష్ణునికి ప్రతినిధులుగా వ్యవహరిస్తుంటారు. మీ అందరికీ ఇప్పుడు అర్థమైనట్లుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం, ఇట్లా ట్రెడిషనల్ వీడియోస్ కోసం, ఆధ్యాత్మిక వీడియోస్ కోసం, డ్యాన్స్ వీడియోస్ కోసం, పాటలు ఏదైనా కానీ ఎటువంటి వీడియోస్ కోసమైనా కానీ మా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్. టాటా, బై బై, సీ యూ.